మమ్మీ ఈరోజు ఏం చేసినావే? ఈరోజు మీకు ఇష్టమైన పూరి చేసిన. వావ్. పూరీలోకి అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే ఈరోజు వెరైటీగా చేస్తున్నాను. హాయ్ అండి, ఈరోజు నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికైతే ఫస్ట్ అన్నీ కలుపుకున్నామండి. కారము, ఉప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా పుదీనా అండ్ టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసానండి. అన్నీ వేసి కలిపి ఇలా ఉడికిస్తున్నాను. చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలానైతే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. అన్నీ వేసి ఇలా కలుపుకొని పెట్టుకోండి. కర్రీ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కర్రీ మొత్తం అయిపోయాక ఎలా వచ్చిందో చూపిస్తాను. ఓకేనా? పూరి చికెన్ కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా? చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి చికెన్ ఉడకడం అయితే స్టార్ట్ అయ్యింది. ఎంత బాగా వస్తుంది కదా. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. అప్పుడే గ్రేవీ అనేది చిక్కగా చాలా బాగా వస్తుందండి. చూడండి కలర్ ఇట్లా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం చికెన్ అయితే. కూర రెడీ అయిందా? ఆకలి వేస్తుంది. ఇక రెడీ అయిపోయింది కదా. చూడడానికి బాగుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఆల్రెడీ నేను ఫస్ట్ కలిపేటప్పుడే వేసానండి. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకుంటే కిక్కే వేరు చికెన్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మాదైతే పూరిలోకి అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్. తొందర తీసుకురా, ఆకలేస్తుంది.